మనము గత క్లాస్లో బాలల హక్కులకు సంబంధించినటువంటి చాప్టర్ చూసాం, డిస్కషన్ చేసాం. బాలల హక్కులు అంటే ఏంది, ఎలా వచ్చినాయి, బాలల హక్కులకు సంబంధించినటువంటి చూసినట్టయితే ఇప్పుడు టెస్ట్ సిరీస్లో భాగంగా దాని ఎలా క్వశ్చన్స్ వస్తున్నాయి, దాంట్లో వచ్చినటువంటి ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నారు అనేది ఒకసారి ప్రశ్నల్లో టెస్ట్ సిరీస్లో భాగంగా టెస్ట్ చూద్దామండి. యుఎన్ఓ ప్రకారము బాలలు అనగా, యుఎన్ఓ అంటే ఐక్యరాజ్య సమితి ఏం చెప్పిందంటే బాలలకు సంబంధించి ఒక నిర్వచనం ఇచ్చిందండి. 0 నుండి 18 సంవత్సరాల వరకు ఉన్న వారిని బాలలుగా పేర్కొన్నది యుఎన్ఓ. కాబట్టి ఇది డైరెక్ట్ బిట్ అండి. కరెక్ట్ ఆన్సర్ 0 నుండి 18 ఇయర్స్. కాబట్టి 3 ఆప్షన్ అనేది కరెక్ట్. బాలల హక్కులను తొలిసారిగా గుర్తించిన సంస్థ మనకు మొదటి ప్రపంచ యుద్ధం పూర్తయిన తర్వాత ఏర్పడింది నానాజాతి సమితి ఏర్పడింది. కాబట్టి నానాజాతి సమితి అనేది బాలల గురించి మొదటిసారిగా ప్రస్తావించినది. కాబట్టి నానాజాతి సమితి అవుతుంది మొదటిది నానాజాతి సమితి. యుఎన్ఓ రెండవది అవుతుంది. యుఎన్ఓ అనేది రెండవది అవుతుంది. కాబట్టి మొదటిది తొలిసారిగా గుర్తించింది నానాజాతి సమితి. నానాజాతి సమితి ఏ సంవత్సరంలో బాలల హక్కులను ప్రకటించినది అని ఇక్కడ చూడండి. మొదటి ప్రపంచ యుద్ధం ఇక్కడ స్టార్ట్ అయింది, 20లో ప్రారంభించారు, 23లో అధికారంగా వచ్చిన బాలల గురించి ప్రస్తావించినది 1924లో నానాజాతి సమితి బాలల హక్కులను ప్రకటించడం జరిగింది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 4th అండి, 1924. ఐక్యరాజ్య సమితి బాలల హక్కులను ఎప్పుడు ప్రకటించినది అంటున్నాడు. ఐక్యరాజ్య సమితి బాలల హక్కులను ఎప్పుడు ప్రకటించినది చూసినట్టయితే మనకు 1950 నవంబర్తో సంబంధం లేదండి. 1959 నవంబర్ 20న బాలల హక్కులను ప్రకటించి 10 అంశాలను సూచించింది. కాబట్టి 1959 నవంబర్ 20న బాలల హక్కుల గురించి చేసింది. 1950 డిసెంబర్ 10, 1948 డిసెంబర్ 10 చూసినట్టయితే మానవ హక్కులను ప్రకటించింది. మానవ హక్కులను ప్రకటించడం జరిగింది. కాబట్టి బాలల హక్కులు 1959 నవంబర్ 20న ప్రకటించి 10 అంశాలను సూచించింది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 2nd. ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరమును బాలల హక్కుల సంవత్సరంగా ప్రకటించింది? ఇక్కడ చూసినట్టయితే 1959, 1969, 1979, 1989 ఉన్నాయి. ఇక్కడ మనకు 1979లో ఏం చేసిందంటే పోలాండ్ దేశం బాలలకు సంబంధించి సిఆర్సిని ఏర్పాటు చేసింది. ఎవరండి? పోలాండ్ దేశం సిఆర్సిని ఏర్పాటు చేసింది. కాబట్టి దాని గుర్తుగా బాలల హక్కుల సంవత్సరంగా 1979 పిలుస్తాం. తర్వాతకి ఐక్యరాజ్య సమితి 1989లో దీన్ని గ్రహించింది. కాబట్టి ఈ రెండింటి మధ్య 10 సంవత్సరాల కాలాన్ని బాలల దశాబ్దంగా కూడా మనం పిలవచ్చు. కాబట్టి ఇక్కడ మనకు సంవత్సరం అన్నాం కాబట్టి 1979ని బాలల సంవత్సరంగా చేస్తున్నాం. దేని గుర్తుగా? పోలాండ్ సిఆర్సిని ఏర్పాటు చేసింది. సిఆర్సి అంటే చైల్డ్ రైట్స్ కాన్వికేషన్, బాలల హక్కుల ఒడంబడిక అని చెప్పవచ్చు. దాని గుర్తుగానే 1979 సిఆర్సికి బాలల హక్కుల సంవత్సరంగా మనం పిలుస్తున్నాం. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 3rd. ఏ దేశంలో జరిగిన ఐక్యరాజ్య సమితి సాధారణ సభ పిల్లల హక్కులపై ముసాదాను రూపొందించింది అన్న. ఇక్కడ చూసినట్టయితే మనకు అమెరికా లేదు, రష్యా కాదు, ఇంగ్లాండ్, పోలాండ్ దేశంలో. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ పోలాండ్. సిఆర్సి అనగా చైల్డ్ రైట్ కాన్ఫరెన్స్ కాదు, చైల్డ్ రైట్ ఆఫ్ కన్వెన్షన్, చైల్డ్ రైట్ ఆఫ్ కమిటీ, చైల్డ్ రైట్ చైల్డ్ అని ఉంది. కరెక్ట్ ఆన్సర్ 2nd. సిఆర్సిని ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఆమోదించింది అన్న. ఇక్కడ చూడండి, 1979 నవంబర్లో సిఆర్సిని పోలాండ్లో వస్తే ఆ యుఎన్ఓ 1989 నవంబర్ 20న దీన్ని ఆమోదించడం జరిగింది. కాబట్టి ఈ 1979 నుండి 1989 ఈ రెండింటిని బాలల దశాబ్దంగా పేర్కొంటారు. కాబట్టి ఇక్కడ యుఎన్ఓ అన్నాం కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 1989 నవంబర్ 20న సిఆర్సిని యుఎన్ఓ ఆమోదించడం జరిగింది. బాలల హక్కుల పరిరక్షణ దినంగా
ఏ రోజును మనం జరుపుకుంటాము అన్నాం. ఇక్కడ చూసినట్టయితే డిసెంబర్ 10 మానవ హక్కులుగాను, నవంబర్ 14 జాతీయ బాలల హక్కులు బాలల దినోత్సవంగా జరుపుకుంటాం. నవంబర్ 20ని బాలల హక్కుల పరిరక్షణ దినంగా జరుపుకున్నాం. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ నవంబర్ 20. దీని ఆధారంగా జాతీయ బాలల దినోత్సవాన్ని కూడా జరుపుకుంటాం. భారతదేశంలోనేమో నవంబర్ 14ను నెహ్రూ జయంతి సందర్భంగా అంటే బాలల దినోత్సవంగా మనం జరుపుకుంటాము. సిఆర్సిని యుఎన్ఓ ఎప్పుడు అమల్లోకి తెచ్చింది అన్న. ఇక్కడ చూడండి 1990 సెప్టెంబర్ 20న సిఆర్సిని అమల్లోకి తెచ్చింది. ఇక్కడనేమో ఆమోదం చేసిందండి. ఆమోదం చేసింది 1989 నవంబర్ 20 ఆమోదం. దీని ఆధారంగా మనం ఏం చేస్తాం, అంతర్జాతీయ బాలల దినోత్సవంగా జరుపుకుంటాం. ఇక్కడ 1990 సెప్టెంబర్ 20న అమల్లోకి తెచ్చింది. ఏం తెచ్చింది, యుఎన్ఓ సిఆర్సిని అమల్లోకి తెచ్చింది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 2. సిఆర్సి మీద భారతదేశం ఎప్పుడు సంతకం చేసింది అన్న. ఇక్కడ చూడండి ఆమోదించడం, యుఎన్ఓ ఆమోదించడం, తర్వాత 1990 సంబంధం లేదు, 91 సంబంధం. 1992లో పివి నరసింహారావు గారు సిఆర్సి పైన సంతకం చేశాడు. ఎవరండి, పివి నరసింహారావు. 1992 డిసెంబర్ 11న సిఆర్సి పైన సంతకం చేయడం జరిగింది భారతదేశం. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 92. కాబట్టి 4th ఆప్షన్ కరెక్ట్. సిఆర్సి బాలల హక్కులను ఎన్ని రకాలుగా పేర్కొన్నది అని చెప్తారు. సిఆర్సి బాలల హక్కులను 4 రకాలుగా పేర్కొన్నది. 1 మనుగడ హక్కు, 2 భాగస్వామ్యపు హక్కు, 3 రక్షణ హక్కు, 4 అభివృద్ధి హక్కు. ఇలా 4 హక్కులను పేర్కొంది సిఆర్సి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 4, ఫస్ట్ ఆన్సర్. ఈ క్రింది వాణిలో సిఆర్సిలో లేని బాలల హక్కు అన్నారు. ఇక్కడ చూడండి మనుగడ హక్కు ఉన్నదండి, అభివృద్ధి హక్కు ఉన్నది, సమావేశాలకు హక్కు లేదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 3rd. లేనిది అడిగాడు. సిఆర్సిలో ఎన్ని భాగాలు కలవు అన్నాడు. సిఆర్సిలో ఎన్ని భాగాలు కలవు? సిఆర్సిలో 3 విభాగాలు కలవు. 3 అధ్యాయాలు, వీటిని అధ్యాయాలు అని కూడా అంటారండి. అధ్యాయాలు కలవు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 2nd. చైల్డ్ రైట్ కాన్వెన్షన్లో సిఆర్సిలో అంటాం, సిఆర్సిలో ఎన్ని ఆర్టికల్స్ కలవు? ఇక్కడ చూడండి సిఆర్సిలో మొత్తం కూడా 54 ఆర్టికల్స్ ఉన్నాయండి. 3 అధ్యాయాలు 54 సెక్షన్స్ కలవు. 54 సెక్షన్స్ అన్నా, ఆర్టికల్స్ అన్నా, ప్రకరణలు అన్నా, నిబంధనలు అన్నా ఒకటి 54 కలవు. కాబట్టి 4th ఆప్షన్ కరెక్ట్. బాలల హక్కులను కాపాడడంలో ఐక్యరాజ్య సమితి పాత్ర గురించి ఏ భాగంలో పొందుపరిచారు? ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి పాత్ర అనేది దేంట్లో చేశారు? ఇక్కడ చూడండి, ఇక్కడ బాలల గురించి ప్రస్తావించారు. ఇక్కడ చూసినట్టు అనుబంధ అంటే సభ్య దేశాల గురించి ప్రస్తావించారు. ఇక్కడ అనుబంధ సంస్థల గురించి యుఎన్ఓ సంస్థల గురించి ప్రస్తావించారు. కాబట్టి ఆప్షన్ 3rd రైట్ ఆన్సర్. పిల్లలను పనిలో పెట్టుకోవడం నేరమని పేర్కొనే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ అన్నారు. ఇక్కడ చూడండి ఆర్టికల్ 24 14 సంవత్సరాల లోపు పిల్లల చేత ఎలాంటి పనులు చేయించరాదు అని చెప్తుంది. కాబట్టి ఆన్సర్ 3rd 24 సెక్షన్ 24 అనేది కరెక్ట్ ఆన్సర్. కాబట్టి 3rd ఆన్సర్ కరెక్ట్. పిల్లలకు మాతృభాషలోనే విద్యా సౌకర్యాలు కల్పించాలని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది? ఆర్టికల్ 351 ఇది కాదు, ఆర్టికల్ 350 ఇది కాదు, ఆర్టికల్ 351A ఇది కాదు, ఆర్టికల్ 350A
అనేది ఆప్షన్. కాబట్టి మాతృభాషలో బోధించాలి. 358 జాతీయ భాష అభివృద్ధిని చేయాలి. జాతీయ భాషను అభివృద్ధి చేయాలి. భాషను అభివృద్ధి చేయాలి. ఇది మాతృభాషలో బోధన. మాతృభాషలో బోధన. కాబట్టి ఆర్టికల్ 350A అనేది రైట్ ఆన్సర్. ఫ్యాక్టరీస్ యాక్ట్ చట్టం ఎప్పుడు రూపొందించారు? ఇక్కడ ఫ్యాక్టరీస్ యాక్ట్ చట్టాన్ని 1982లో సూచించడం జరిగింది. ఇది మనకు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనకు చూడండి 1951లో ప్లాంటేషన్ చట్టం వచ్చింది. ప్లాంటేషన్ చట్టం వచ్చింది. తర్వాతకి 1952లో గనుల చట్టం వచ్చింది. తర్వాతకి మోటార్ వెహికల్ చట్టం వచ్చింది. 1982లో ఫ్యాక్టరీల చట్టం వచ్చింది. ఫ్యాక్టరీల చట్టం. బాల కార్మికుల చట్టాన్ని భారత పార్లమెంట్ ఏ సంవత్సరంలో రూపొందించింది? ఇక్కడ చూడండి 1986లో రూపొందించడం జరిగింది. 2005లో ఆమోదించడం జరిగింది. 2007 నుండి అమల్లోకి వచ్చింది. అంటే 2000 ఆమోదించింది, 2004-05 సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది. కాబట్టి రూపొందించిన సంవత్సరం 1986, 2004ను లేదా ఆమోదించడం 2006 నుంచి అమల్లోకి రావడం అనేది జరిగింది. కాబట్టి రూపొందించినది అడిగింది కాబట్టి 1986 కరెక్ట్ ఆప్షన్ సెకండ్. బాలల హక్కుల పరిరక్షణ చట్టం భారత పార్లమెంట్ ఏ సంవత్సరంలో ఆమోదించినది అనాలి. ఇక్కడ చూసినట్టయితే ఆమోదించినది కాబట్టి 2005. ఇక్కడ రూపొందించడం జరిగింది, రూపొందించారు, ఇక్కడ ఆమోదించారు. కాబట్టి ఇక్కడ ఆమోదించడం 2005 అనేది కరెక్ట్ ఆన్సర్. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు అన్నారు. ఇక్కడ ఏర్పాటు కాక చూసినట్టయితే మనకు 2005లో ఏర్పాటు చేశారు. ఇది అమల్లోకి వచ్చినది కాబట్టి 2005 అనేది కరెక్ట్ ఆన్సర్. చూడండి క్రింది వాణిలో జాతీయ బాలల హక్కుల కమిషన్ విధి కానిది అన్నాడు. విధి కానిది అన్నప్పుడు చూస్తే మనకు బాలల హక్కుల పర్యవేక్షణ చేస్తుంది, ఇది రైటే. విద్యా హక్కు పర్యవేక్షణ కూడా చేస్తుంది, ఇది రైటు. బాలల హక్కుల విచారణ చేస్తుంది, కానీ ఉల్లంఘన వారిని శిక్షించడం అనేది ఇలా పరిధిలో లేదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్. బాలల హక్కుల పరిరక్షణలో ఉపాధ్యాయుని విధి కానిది అన్నాడు. హక్కుల అవగాహన కల్పించడం రైటే. హక్కులను తెలియచేయడం ఓకే. హక్కుల చట్టాల రూపకల్పన, బాలల దినోత్సవాన్ని నిర్వహించడం. ఇక్కడ హక్కుల చట్టాల రూపకల్పన అనేది ఇక్కడ చూసినట్టయితే ఉపాధ్యాయుని యొక్క విధి కానిది అన్నాం. ఇది బాలల దినోత్సవాన్ని నిర్వహించడం అనేది ఇది కాదు. కాబట్టి ఆప్షన్ థర్డ్ అనేది ఏంటిదంటే ఉపాధ్యాయుని విధి కాదు. కాబట్టి థర్డ్ రైట్ ఆన్సర్. ఈ క్రింది వాణిలో ఏ చట్టము రావడంతోనే బాలల హక్కుల పరిరక్షణ పెరిగినది అన్న. ఇక్కడ బాల కార్మిక చట్టం, విద్యా హక్కు చట్టం, బాలల హక్కుల పరిరక్షణ చట్టం, బాలల హక్కుల కమిషన్ అన్నాం. విద్యా హక్కు చట్టం రావడంతో బాలల హక్కుల యొక్క పరిరక్షణ పెరిగినది. ఎందుకనగా ఆర్టికల్ 21A భాగంగా 6 నుండి 14 సంవత్సరాలలోపు బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టంగా చేశారు. కాబట్టి బాలల హక్కుల పరిరక్షణ అనేది పెరిగేది. 14 సంవత్సరాల వరకు కూడా ప్రతి పిల్లవాడు పాఠశాలలో చదువుకోవడానికి అవకాశం ఏర్పడినది. కాబట్టి విద్యా హక్కు చట్టం వల్ల బాలల హక్కుల పరిరక్షణ పెరిగినది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ సెకండ్. ఓకే, థ్యాంక్ యూ.